మంచి మరి కార్ తీసుకో. 2000 కొట్టమని కొడతారు ఫోన్పే, 10,000 కొట్టమని కొడతారు. మా షాప్కి 50,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆధార్ కార్డు ఇవ్వట్లేదండి. నాకు రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అగ్రికల్చర్ జాబ్ చేస్తున్నాడు, 70,000 ఇచ్చేది. ఆధార్ కార్డు ఇవ్వాలి, ఇందుకు లేమో మొత్తం చూడాలేమో సరేలే అని చెప్పి అక్కడ పెట్టాను అనమాట. సో మీరు కూడా స్టేజ్ని బలంగా నమ్మితే, మిమ్మల్ని మీరు నమ్మితే సక్సెస్ అవ్వగలరు. అది నేను నమ్మను కాబట్టి ఈరోజు సిల్వర్ డైరెక్ట్కి ఇచ్చేది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సన్మానం థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సార్. నేను కంపెనీలో వర్క్ చేస్తుంది 3 years నేను చేస్తున్నాను. స్టార్టింగ్ 11,000 జాయిన్ అయ్యా. నెక్స్ట్ 2 years తర్వాత అది 13,000కి వెళ్ళింది. రీసెంట్గా 1 month బిఫోర్ 17,000కి వెళ్ళింది. నేను ఇంకొక 40 సంవత్సరాల కంపెనీలో చేసిన 1 lakh నాకు రాదు. బికాజ్ క్వాలిఫికేషన్ కావాలి. అక్కడ నా డిగ్రీ డిప్లొమా, డిగ్రీ బీఎస్సీ ఉంటేనే నేను 1 lakh రీచ్ అవ్వాలి. సో అలా నేను ఆలోచించుకున్నాను. ఏంటంటే నాకు 3 years బిఫోర్ నాకు పరిచయం అయింది వెస్టేజ్ నా కొలీగ్ ద్వారా. బట్ ఆ టైంలో నేను చేయలేదు. బట్ రీసెంట్గా నేను ఒక 4-5 months నుంచి సీరియస్గా చేస్తున్నాను. నాకు మంచిగా సపోర్ట్ మన రామూర్తి సార్, మన మణికంఠ గారు స్టార్ డైరెక్టర్ ఉన్నారు. ఈ మంచి సపోర్ట్ చేయడం వల్ల నేను మళ్ళీ ఏంటంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయ్యాను. మెయిన్ అయితే బూట్ క్యాంప్ రాజమండ్రి, దానివల్ల నేను చేయలేదు. ఇదివరకు రామూర్తి సరిగా నాకు బూట్ క్యాంప్కి వెళ్ళమని నాకు చెప్పారు. ఆ టైంలో నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను. మన బూట్ క్యాంప్ నేను ఒక్కనే వెళ్ళాను, ఎవరు రాలేదు. ఈవెన్ సార్ కూడా అటెండ్ అవ్వలేదు. ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత ఎంఎస్ఆర్ మీటింగ్ వెళ్ళాను. నెక్స్ట్ మొన్న 1 day వర్క్షాప్ వెళ్ళాను. ఇవన్నీ విన్న తర్వాత నేను అర్థమైన విషయం ఏంటంటే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కార్ అనేది డ్రీమ్ ఉంది, విదేశీ అనేది డ్రీమ్ ఉంది, హౌస్ అనేది డ్రీమ్ ఉంది. ఇవన్నీ నేను నా ప్రొఫెషన్లో చేయాలంటే ఐ థింక్ 30 years అనేది టైం పడుతుంది నేను ఆలోచించుకున్నాను. ఇందులో మాత్రం చాలా తొందరగా రీచ్ అవ్వచ్చు, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని నేను బిలీవ్ చేశాను. అందువల్ల వెస్టేజ్ని సీరియస్గా చేయడం అనేది జరుగుతుంది. నా షాపింగ్ కూడా నెగ్లెక్ట్ చేసి వెస్టేజ్ అనేది నేను చేయడం జరుగుతుంది. ఈవెన్ నేను ఇందులో సిల్వర్ డైరెక్ట్గా అచీవ్ అయ్యాను. ఇది కొంచెం నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ నేను డిసెంబర్ కల్లా స్టార్ డైరెక్టర్గా అచీవ్ అవ్వాలని నేను వర్క్ చేస్తాను. డిసెంబర్ కల్లా నేను స్టార్ డైరెక్టర్ అచీవ్ అయిపోతే నేను జాబ్ రిజైన్ చేసేస్తాను. ఎందుకంటే 1 day అయినా నాకైతే ప్రజెంట్ జాబ్కి ఎక్కువ టైం కేటాయించట్లేదు. ఒకవేళ సార్ ఫోన్ చేసినా నేను ఈవెన్ టెక్ల వరకు వెళ్ళాను. జాబ్ 2-3 days అని కేటాయించాను. ఆ టైం మిస్ అయినా వెస్టేజ్ నేను చేయలేను. అందువల్ల నేను రిజైన్ చేసేస్తున్నాను. సో ఏంటంటే మీరు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి అందరికీ ఉన్నాయి, అవి సాధించాలి, చేయాలి అని చెప్పేసి. కానీ అది మీరు చేస్తున్న ప్రొఫెషన్లో రావాలంటే చాలా టైం పడుతుంది. అది నేను క్లియర్గా చూసాను అనమాట. అందువల్ల నేను వెస్టేజ్ అనేది చేయగలుగుతున్నాను అనమాట. నేను జాయిన్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది మగ డిజిటల్ అంతకుముందు నన్ను ఎప్పటి నుంచో ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నాను కదా అనేసి అడిగేవాళ్ళు. అడిగితే సరేలే అని చెప్పేసి నేను ట్రై చేసేవాడిని, కానీ ఎక్కడ కుదరలేదు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను బిలీవ్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఈ ప్లాట్ఫామ్లోకి ఇన్వైట్ చేశాను. కొంతవరకు మన వరకు వచ్చేది, ఇప్పుడు డ్రాప్ అయ్యేది అని నేను డిస్కరేజ్ అవ్వలేదు. నన్ను నేను నమ్ముకున్నాను, నేను నిలబడ్డాను. వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తాను. అది అలా చాలామంది నాకు కనెక్ట్ అయ్యారు. బయట వాళ్ళు కూడా నాకు కనెక్ట్ అయ్యారు. వెంటనే బయట ప్లాన్ చెప్తే తెలియకుండా నేను